హాయ్. హలో అండి. ఇవి పక్కిలు. వీటి నుంచి ఇవి మట్ట గుడిసెలంట. ఇవి రొయ్యలు. ఇది బొంబడాయి చేప. ఇవన్నీ సెపరేట్ చేసేసుకొని, ఒట్టి పక్కిలొక్కటే మనం శుభ్రపరచుకోవాలి. ఈరోజు ఈ పక్కెలుని మనం మట్టి పాత్రలో, అది గూడా కట్టెల పొయ్యి మీద కూర చేస్తాము. అది ఏ విధంగా వచ్చిందో చూసి కామెంట్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాము. ఇలా చేపలన్నిటిని మనం నీట్‌గా ఒక గరుకు బండ మీదేసి రుద్దాలి. కొంచెం కొంచెం వాటర్ చల్లుతూ. చూస్తున్నారు గదా! అక్కడ అవి చేపల మీదున్న పొట్టంతా ఇలా వచ్చేస్తుంటా ఉంటది. చేపలనేవి బాగా క్లీన్ అవుతాయంట. ఈ విధంగా రుద్ది చేస్తే అందుకోసం శుభ్రపరిచేసుకోవాలి. ఈలోపు మనం ఒక మట్టి పాత్ర తీసుకొని, ఆ పాత్రలో ఉప్పు వేసుకుంటాము. అది కూడా కల్లుప్పు. ఇలాగే చేప మనం క్లీన్ చేసాం కదా! అవన్నీ తీసుకొని ఇలా వాటికున్న తోకలు అన్ని సైడ్‌లుండేవి అన్నీ కట్ చేసేసుకొని తల అన్నీ మట్టి పాత్రలో వేసేసుకుంటాము. అలా అన్నీ శుభ్రపరిచేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ మట్టి పాత్రలో కల్లుప్పేసాం కదా! అది ఒకసారి ఇట్లా చేయి పెట్టి బాగా రుద్దామంటే ఆ చేపల మీదున్న అంతా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ దానికోసం చింతపండు నానేసి పెట్టుకుంటాము. తర్వాత ఇది రుద్దిన చేపలన్నిటిని ఇలా మట్టి పాత్రలోకి తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటాము. అలాగే సన్నగా కట్ చేసుకుంటాము ఒక ఆనియను. ఇంకొక ఆనియన్ వచ్చి కొంచెం మీడియం సైజ్‌లో కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకుంటాము. ఆనియన్ వేసాక కరివేపాకు కూడా వేయాలి. తర్వాత టమోటాలు వేస్తాము. టమోటాలు వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు అదేండి కల్లుప్పు కూడా అంటారు కదా! అది వేసేసేసి తగినంత అంటే హాఫ్ స్పూన్ పసుపు వేసేసి ఏళ్ళతోటి అలా అలా కలిపెట్టాలి. గంటెతో కలబెడితే చేపలు నలిగిపోతాయి. అందుకోసము. తర్వాత కారం కూడా వేసి, కారం కూడా అలా కలిపెట్టేసేస్తాము. తర్వాత కూరకు తగినంత ఆయిల్ తీసుకుంటాము. ఆయిల్ గూడా వేసేసి బాగా ఏళ్ళతో అలా అలా కలబెట్టేస్తాము. చూస్తున్నారు గదా! ఈ విధంగా. ఇలా వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, చింతపండు అనేది నలిపి పక్కన పెట్టుకుంటాం నానబెట్టి. దాన్ని ఈ విధంగా ఇలాంటి బేషన్ పెట్టి అందులో చింతపండు పోయాలి. ఎందుకంటే చింతపండులో ఉన్న ఇలా తొక్కులు, పీచులు అయన్నీ కూరలో పడకుండా అన్నీ అక్కడే ఆగిపోయి, ఒక చింతపండు రసం ఒక్కటే ఇలా మనకి కర్రీలో పడుతుంది. ఇలా అన్నమాట. ఇలా చేత్తో కలిపెట్టేసుకోవాలి. ఈలోపు బయట చిన్నది కట్టెల పొయ్యి అనేది మనం రెడీ చేసుకుంటాము. ఎందుకంటే ఆహ్, ఇది మట్టి పాత్ర గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద పెట్టి వండితేనే చాలా బావుంటుంది. కూర టేస్ట్ వస్తుంది. చూసారు కదా! ఇది బయట కట్టెల పొయ్య. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇలా రాళ్ళు పెట్టి కట్టెల పొయ్యి పెట్టి వండుతున్నాము. చేపల కూర ఇలా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద పెట్టి వండితే చాలా బావుంటుంది టేస్టు. అలాగే దీనికి కావాల్సిన మసాలా కూడా మనం ఇట్లా రోట్లో దంచుకోవాలి. ధనియాలు, మెంతులు దోరగా వేయించి ఇలా మనం రోట్లో రుబ్బుకోవాలి మెత్తగా. మెత్తగా పౌడర్ చేసేసి అది చేపల కూరలో వేసేసుకోవాలి. చూస్తున్నారా కదా! కట్టెల పొయ్యి మీద ఎంత చక్కగా ఉడుకుతుందో చేపల కూర. ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.